హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ టమాటో లేకుండా ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా ఇంట్లో ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏమీ లేనప్పుడు ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఉంటే మనం సాధారణంగా ఎగ్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ప్రిఫర్ చేసుకుంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ స్టైల్లో ఓసారి ఈ మసాలా ఎగ్ గ్రేవీ కర్రీని రెడీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఈ గ్రేవీ కర్రీ వచ్చేసి ఒకవేళ ఎగ్స్ తక్కువగా ఉన్నా కూడా గ్రేవీని ఎక్కువగా వచ్చేటట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటిలో పాది కూడా హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఈ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ ని బాయిల్ చేసి తీసుకున్నాను. మీరు ఇక్కడ 4 లేదా అంతకంటే 8 వరకు కూడా ఎగ్స్ ని బాయిల్ చేసుకుని తీసుకోవచ్చు. అయితే ఇలా బాయిల్ చేసిన ఈ ఎగ్స్ పై ఉన్న పేడును తీసేసి అదే పేడుతోటి ఎగ్స్ పైన ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎండు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా లేవు అనుకుంటే కనుక పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ లేకుండా వేయించుకున్న పల్లీలను మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పల్లీ పౌడర్ అనేది ప్రిపేర్ అవుతుందండి. దీన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఒకవేళ ఈ పల్లీ పౌడర్ ప్లేస్ లో పల్లీలను మీరు డ్రై రోస్ట్ చేసుకొని లేదా ఆయిల్లో అయినా వేయించుకొని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కూర కారం పొడిని తీసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ కూర కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎస్టర్డే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. సో అందులో చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ మిక్సీ బ్యాటర్ ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బ్యాండీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా ఘాట్లు పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ లోకి పెట్టుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఓ 2 సార్లు గరిటెతోటి కలుపుకొని వెంటనే క్యాప్ తో క్లోజ్ చేసేయండి. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఆయిల్ తో పాటు పైకి చిందకుండా ఉంటుంది. ఇలా క్యాప్ తో క్లోజ్ చేసి 1 నిమిషం పాటు ఉంచండి, సరిపోతుంది. 1 మినిట్ తర్వాత క్యాప్ తీసి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇలా చక్కగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ ను కూడా వేసి వేయించుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుడ్లు దోరగా గోల్డెన్ కలర్ లోకి వేగిపోయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో 1 కప్పు వాటర్ ని వేసుకొని ఓసారి బాగా కలిపి ఇందులో వేసేసుకోండి. మీకు ఇక్కడ గ్రేవీ కొంచెం చిక్కగా అనిపిస్తే మరో 1/2 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1 స్పూను సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం ని కూడా యాడ్ చేసుకోండి. ఓసారి బాగా కలుపుకొని దీనిపైన క్యాప్ తో క్లోజ్ చేసుకోవాలి. మంటను లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 సార్లు క్యాప్ తీసి ఈ గ్రేవీని గిన్నెకి అంటుకోకుండా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటుగా దీన్ని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఈ గ్రేవీ మనకి ఇలా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు దీన్ని ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ గ్రేవీ లోపల నుంచి మనకి ఆయిల్ అనేది బబుల్స్ రూపంలో పైకి తేలుతుంది. సో చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది అంటే మనకి గ్రేవీ పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్లు. సో ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ వేడి ఎగ్ గ్రేవీ కర్రీ మనకి రోటీస్ లోకి, చపాతీస్ లోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ ఇన్స్టెంట్ పౌడర్స్ ని మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మీరు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు టైం లేకపోయినా లేదా మీ ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ ఇన్స్టెంట్ పౌడర్స్ తోటి ఇలాంటి టేస్టీ మసాలా కర్రీస్ ని ప్రిపేర్ చేసి వాళ్ళకి హ్యాపీగా సర్వ్ చేసేయండి. సో డెఫినెట్ గా ఓసారి ఈ రెసిపీని ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ టేస్టీ గ్రేవీ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. థ్యాంక్ యూ.